వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. F3 ఫన్ ఫ్యాన్ ఫ్రైడే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే ఎవరైతే కమెంట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఎప్పుడైనా ప్రశ్నలు అడగమంటే అడుగుతున్నారో, నిజంగానే మీ సమయం ఏదైతే వెచ్చిస్తున్నారో దానికి థ్యాంక్స్. ఈ మధ్య ఒక కమెంట్ చదివాను, అంటే చూసే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే బాగుండదు. నిజమే కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం అంత డబ్బులు రావట్లేదండి. మీ అందరికీ నా వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. నావేం మిలియన్స్లో ఉండవు కదా. నేను చేసే ఆ కొంతమంది ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ వల్ల నేను వీడియోస్ చేయడానికి, ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కారణం అవుతుంది ప్రస్తుతం. నిజంగా అలా వచ్చినప్పుడు మనం షేర్ చేసుకుందాంలేండి, బోల్డ్ అంత డబ్బులు వచ్చినప్పుడు. సరే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మంచి వీడియోస్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి వీడియోస్ చూడాలి అని అనుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ షేర్ అస్సలు మర్చిపోవద్దు. మరి F3లో ఈ వారం కొన్ని కమెంట్స్ చదువుతాను. తర్వాత లాస్ట్ అంటే నేను ఇప్పుడు F3 ఏదైతే ఎపిసోడ్ పోస్ట్ చేస్తానో అది చెయ్యకముందే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కమెంట్స్ చదువుదాం అనుకుంటున్నాను. సో ఎవరైతే నెక్స్ట్ వీక్ ఇది చూస్తారో వాళ్ళు మా ప్రశ్నలు చదవలేదు అని అనకుండా ఇంకొక వారం వెయిట్ చేస్తే ఆ వారం నుంచి మీ ప్రశ్నలు చదువుతూ ఉంటానన్నమాట. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా ఫన్ ఫ్యాన్ ఫ్రైడేలో ఈ వారం నేను ఏ కమెంట్స్ అయితే చదువుదాం అనుకుంటున్నానో ఆలస్యం చేయకుండా చదివేస్తాను. అయితే ఫస్ట్ కమెంట్ ఏంటంటే, మద్దల భాగ్య గారు చెప్తున్నారు, నో వర్డ్స్ టు డిస్క్రైబ్ యూ అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక రాజు గారు, ఈయన కమెంట్స్ చాలా వీడియోస్కి చేస్తూ ఉంటారు. ఈయన కమెంట్ మిస్ అయిన వీడియోస్ ఉన్నాయంటే కొంచెం నేనే ఆలోచిస్తూ ఉంటాను. మేడం గారు, మేము మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మేము ఎంతగా మిమ్మల్ని అభిమానిస్తామో మీరు కూడా మమ్మల్ని అదే విధంగా అభిమానిస్తారని నమ్ముతాను. జీవితంలో ఎంతోమంది ఆడవాళ్ళు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మన జీవితంలో మనకు చీర కట్టుకొని కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికంటే కూడా మీరు చీరలో ప్రత్యేకంగా కనిపిస్తారు. జీవితాంతం గుర్తుండిపోయేలా కనిపిస్తారు. మీరు చెప్పే మంచి మాటలు వీడియోలకి మాత్రమే పరిమితం కాకుండా మీరు నిజ జీవితంలో కూడా పాటిస్తూ ఉంటారని నా నమ్మకం. అభిమానంతో రాజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఎస్, నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరెంతగా అభిమానిస్తారో మీ అభిమానం వల్లే నేను వీడియోస్ చేయడానికి కారణం, మంచి పనులు చేయడానికి కారణం అవుతున్నారని మిమ్మల్ని కూడా అంతగానే అభిమానిస్తాను. అయితే ఇప్పుడు వీడియోస్ నేను కూడా చూడడం అంటే చాలా చూసేస్తూ ఉంటామండి. కానీ నాకు చేసే బాధ్యత ఉంది కాబట్టి ఇంటి పని అన్నీ చూసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ వీడియోస్కి టైం ఇస్తాను. కానీ ఒక్కొక్కసారి కమెంట్స్కి అన్నిటికీ రెస్పాండ్ అవ్వడం కుదరదు కాబట్టి ఈ F3 చేద్దామన్న ఆలోచన వచ్చింది. అలాగే నాకు కొంతమందికి సమాధానం చెప్పగలను అని. ఇక చీర కట్టుకున్నప్పుడు మిగతా ఆడవాళ్లతో అని నేను చెప్పను, ఎవరితో పోల్చొద్దంటాను. ఎవరితో పోల్చొద్దు. బికాస్ ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుందండి. బట్ నా చీర కట్టు నచ్చుతున్న వాళ్ళందరికీ మాత్రం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఏవైతే చెప్తానో అవి వీడియోలకి పరిమితం కాకుండా నేను కూడా పాటిస్తే బాగుంటుంది, పాటిస్తారనుకుంటానన్నారు. ఖచ్చితంగానండి, నేను పాటించగలిగినవి పాటిస్తూ ఆ పాటించినవే నలుగురికి చెప్పాలన్న ఆలోచనే నాదండి. మంచిని ముందుకు తీసుకెళ్లాలో నా వంతు ప్రయత్నం. మీలాంటి మంచి వాళ్ళు ఇలా కమెంట్స్ చేస్తూ ఉంటే అవి చూసి ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న తపన మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది రాజుగారు. దానికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. రంగ శశికళ గారు, తను నందిని అండి, రంగ శశికళ అని చదవద్దని చెప్పింది. బట్ ఐడియా అలాగే కనపడుతూ ఉంటుంది కాబట్టి చదవాల్సి వస్తుంది. నందిని ఏమడుగుతుందంటే, అక్క మీరు ప్రశంసకే పర్యాయ పదం, మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం కష్టమే. బట్ అక్క మీరు ఇచ్చిన మాట నెగ్లెక్ట్ చేస్తున్నారు. వన్స్ థింక్ అబౌట్ ఇట్. లవ్ యూ అక్క అన్నారు. ఎస్ నందిని, నువ్వు పంపించిన కవిత వీడియో చేస్తానన్న మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేయాలన్నా చాలాసార్లు నువ్వు అడుగుతూ ఉంటావు, వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, యూట్యూబ్లో యాక్టివ్గా ఉండండి, వ్లాగ్స్ చేయండి, అలాగే నువ్వు పంపించిన కవితలు చేయమని అడుగుతూ ఉంటావు. తప్పకుండా తల్లి, నువ్వు పంపించిన కవితల్లో ఒక కవిత నాకు నచ్చింది. ఖచ్చితంగా తొందరలో నేను వీడియో చేస్తాను ఒక కవితకి. అలాగే ఇక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే అమెరికాలో ఉంటే ఇంటి పని అంతా చూసుకుంటూ ఎవరైనా వీడియోస్ రికార్డ్ చేయాలి. అలా రికార్డ్ చేయడం కొంచెం ఇక్కడ కష్టమే. పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళిపోతారు, మా వారు వర్క్ చేస్తారు, నేను వర్క్ చేసుకుంటూ ఇన్ బిట్వీన్ నాకు దొరికిన టైంలో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అందుకే ఒక్కొక్కసారి వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు. బట్ నా వంతు ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నాను బ్రేక్ రాకుండా.
డెఫినెట్గా ఐ ట్రై మై బెస్ట్ అమ్మా. ఇక నెక్స్ట్ వెంకట్ గారు చెప్తున్న మాట ఏంటంటే సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రవీణ చెప్తుంది ఏంటంటే, నేను మొదటిసారి టిక్టాక్లో చూసినప్పుడే మీ కట్టుబొట్టుకి ఫిదా. ఎవరు అన్నా ప్రణతి మనసు పలికి అంటే మొదట గుర్తొచ్చేది కల్మషం లేని చిరునవ్వు, తర్వాత మీ కళ్ళు. ఇప్పుడైతే చెప్పే మంచి మాటలు, మాట్లాడే విధానం, మాటే మంత్రం. మీరు ఏంటో తెలిసాక ఇది అది అని చెప్పలేకపోతున్నా అత్త. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అత్త నేను మీతో మాట్లాడడం. మీరు చూపే ప్రేమకి ఎవరైనా పడిపోవాల్సిందే అత్త. థ్యాంక్ యూ ప్రవీణ. ఈ అమ్మాయి నాకు టిక్టాక్ ద్వారా పరిచయం అండి. టిక్టాక్లో లక్ష్మి అనే అమ్మాయి, ఈ అమ్మాయి వీళ్ళందరూ టిక్టాక్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. నేను అదృష్టం చేసుకున్నాను ప్రవీణ. ఎందుకంటే నిజం చెప్పాలంటే వీడియోస్ చూసి నన్ను ఇంతగా అభిమానించే మీరు దొరకడం నిజంగా నా అదృష్టం. లక్ష్మి పచ్చబొట్టు పొడిపించుకున్నా, లేకపోతే మీరు ఇంత ఆప్యాయంగా ప్రేమగా అత్త అని వరుస పెట్టి పిలుస్తూ ఉన్నా ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇక నన్ను టిక్టాక్ నుంచి ఫాలో అవుతూ నేను ఏం చెయ్యకున్నా కూడా నా మీద ఇంత అభిమానం పెంచుకొని నా మీద మీరు చూపించే ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నిజంగా ఏదో జన్మలో మనం చేసుకుంటే పుణ్యం, ఖచ్చితంగా ఆ పుణ్యం ఇలా వస్తుంది అన్న మాట అంటూ ఉంటారు కదా, మేబీ అదేనేమో అని అనుకుంటాను. ఏమో ఇంకా నేను థ్యాంక్స్ చెప్పితే ఏం చెప్పగలను చెప్పు. మీతో పాపం మీరు అనుకుంటూ ఉంటారు చాలా రెగ్యులర్గా మీతో మాట్లాడితే బాగుండు అని. యాజ్ ఐ సెడ్, నిజంగా నాకు రోజు ఫోన్లలో మీతో మాట్లాడడం కుదరకపోవచ్చు, మీ కమెంట్లు రోజు చదివే అవకాశం కుదరకపోవచ్చు, కానీ ఈ మనసులో మాత్రం కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా. అంటే ఖచ్చితంగా ఎవరు చూసినా చూడకున్నా వీళ్ళు నా వీడియోస్ చూస్తారు, ఎవరు చూసినా చూడకున్నా వీళ్ళ అభిమానం ఇలాగే ఉంటుంది అనడంలో సందేహం లేని వాళ్ళలో ఖచ్చితంగా మీరు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేసుకున్నారో ప్రణతి మనసు పలికే, ఆ ప్రణతి మనసు పలికేలో ఈ మనసులో మీరందరూ ఉంటారన్న మాట మాత్రం వాస్తవం తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ అవును అని చెప్పారు రాజు గారు. థ్యాంక్ యూ అండి రాజు గారు. ఇక దీంతో పాటు ఇంకొన్ని కమెంట్స్ చదువుతాము. ఎప్పుడో 90sలో లిరిక్స్ ఎలా ఉన్నాయో అలా కళ్ళు లిరిక్స్కి కళ్ళని చూపించి, మనసు లిరిక్స్ వస్తే హార్ట్ని చూపించి, పిల్లలు చెత్త వేయించేవారు అలా. ఓకే, ఇంకా ఇలానే వేస్తున్నారు అని ఇప్పుడే తెలుసుకున్నా. ఓకే, సో సరిత కే. ఓకే, ఇప్పుడు మీరు చూసేటి అగ్గిరవ్వ మాదిరి పాటకి పెట్టింది కదా, ఒక్క నిమిషం అండి. ఏంటంటే మనం ఏది ఎలా చూస్తే అలాగే ఉంటుంది. కళ్ళని చూస్తే కళ్ళు, మనసు చూస్తే మనసు కాకుండా, అంటే హృదయం అన్నప్పుడు ఎలా చెప్తాము, హృదయం అని చెప్తాం, మనసు అన్నప్పుడు మనసు అని చెప్తామేమో. అలా కాకుండా ఎలా చేయాలో నాకు తెలియదండి. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళే శత్రువులని ఆడవాళ్ళే అలాంటి కమెంట్స్ పెడతారండి మీరు పెట్టినట్లాంటివి. నేను 2.8 మిలియన్స్ 2.7 మిలియన్ ఉంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ పాటకి వ్యూస్. యూట్యూబ్లో ఆల్మోస్ట్ 1 మిలియన్ ఉంది. చాలామంది చాలా పాజిటివ్ కమెంట్స్ పెట్టారండి. అంటే నేనేమి అది రెడీ అయిపోయి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగా చేయలేదండి. ఒక దగ్గరికి వెళ్తే అందరూ నన్ను డాన్స్ చేయమని అడిగారు, నాకు వచ్చింది చేశాను. నేను ఎక్కడ డాన్సర్ని, నేను గొప్ప డాన్సర్ని నేను చెప్పలేదండి. సో నాకు వచ్చిన దాంట్లో, నేను చేయగలిగిన దాంట్లోనే నేను చేస్తున్నాను. అది నచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు నచ్చకపోవడం అనేది అది మీ అభిప్రాయం. మీరు పెట్టిన కమెంట్కి నేను ఏమాత్రం బాధపడలేదు. కానీ ఒక మాట ఏంటంటేనండి, మీరు ఇలా సమయం వ్యర్థం చేసుకొని మీకు నచ్చని విషయాన్ని మీరు ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, మీకు నచ్చే విషయాలకి మీ సమయాన్ని కేటాయిస్తే జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి కొంచెం తొందరగా వెళ్తారు. అండ్ ఇలాంటి నెగిటివిటీకి అసలు మీకు అవకాశమే ఉండదు. ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ వెంకీ గారు చాలా చాలా బాగా చేశారండి. మీ ఎక్స్ప్రెషన్స్ చాలు సూపర్, ప్రొఫెషనల్ డాన్సర్లా చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆవిడ కమెంట్కి మీ కమెంట్ చాలా కాంట్రాస్ట్ ఉందండి. ఆవిడకి నచ్చలేదు, మీకు నచ్చింది, అంతే. నేను అందరికీ అదే చెప్తూ ఉంటా. మన 5 వేళ్ళే ఒకలా లేవు, మన చేతి వేళ్ళే. ఒక తల్లి కడుపులో పుట్టిన 2, 3, 5 వాళ్ళే ఒకలా ఆలోచించరు, ఒకలా చేయరు. అలాంటప్పుడు చూస్తున్న ఇంతమంది అందరికీ నేను నచ్చాలని లేదు. బట్ నచ్చిన వాళ్ళకి మాత్రం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. కారణం ఏంటంటే మీరు నచ్చడం వల్ల, మీరు మెచ్చడం వల్లే నేను ఇంకా వీడియోస్ చేయడానికి కారణం అవుతుంది. నచ్చని వాళ్ళ కోసం నేను ఆగను, నచ్చే వాళ్ళ కోసం నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. నెక్స్ట్ లీలా, ఈవిడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే,
మీరు కట్టుబొట్టు చాలా బాగుంటుంది, మీరు ఇప్పటికే ఫేమస్, కానీ మీ కట్టుబొట్టు కొంచెం మార్చుకొని కాస్త ఎక్స్పోజింగ్ చేస్తూనో కొత్త కొత్త బట్టలు వేసుకుంటే మీకు బోల్డ్ అంత పాపులారిటీ వస్తుంది కదా, ఇంకా ఫేమ్ వస్తుంది కదా. అలా మీకు ఎప్పుడూ అనిపించలేదా ట్రై చేయాలని అన్నారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, ఎదుటి వాళ్ళ కట్టుబొట్టు మీద నేను ఎప్పుడూ ఏమంటారు కమెంట్ చేయను. అది పూర్తిగా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా ఉండాలనేది అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అలాగే నేను ఎలా ఉండాలి అనేది నాకు ఇష్టం. నా కట్టుబొట్టు నేను ఎలా ఉన్నానో నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నచ్చుతాను, మా వారికి నచ్చుతాను, పిల్లలకు నచ్చుతాను. ఈ మాట చాలాసార్లు నేను చెప్పాను, అది ఓవర్ యాక్షన్లో అనిపిస్తుంది చాలామందికి. బట్ ఏంటంటే మనము మన చుట్టూ ఉన్న మన ఇంట్లో ఉన్న వాళ్ళని సంతృప్తి పరిస్తే ఉండే ఆనందం అంతా ఇంత కాదు. తర్వాత ప్రపంచం సంగతి, ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. ఇంట్లోనే నేను వాళ్ళకి నచ్చకుండా వాళ్ళకి ఇష్టం లేనట్టుగా నేనుండి ప్రపంచంలో ఎంతమంది మనసు గెలిచినా ప్రశాంతత ఉండదండి. సహాయం చేశాక తృప్తి, మనం అన్న మాట విన్నప్పుడు ఎదుటి వాళ్ళ మొహంలో చిన్న చిరునవ్వు, శరీరం అలసినప్పుడు మనం విశ్రాంతి తీసుకునే వేళలో మనసుకి అంటే మనశ్శాంతి, బా ఇవాళ నా వల్ల ఎవరూ కష్టపడలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు అని మనిషి పడుకోవడం కంటే ఇంకేం లేదండి. ఎందుకంటే ఒకరితో ఒకరికి ఎంత పోటీ ఉన్నా చివరం అందరికీ చేరాల్సింది ఒకటే చోటు, కాటండి. అందుకోసమని ఈ లైక్స్ వ్యూస్ ఈ గొడవల్లో పడిపోయి మనమేంటో మర్చిపోయి మనకి నచ్చనివి చేసి ఆ లైక్స్ వ్యూస్ కోసమని తర్వాత బాధపడడం కంటే నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను, ఎదుటి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానండి, ఇలాగే చేస్తాను, నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను వీడియోస్ చేయగలిగినంత వరకు. నాకు ఇంకా ఏజ్ పెరిగి నేను పూర్తిగా మోటివేషనల్ వీడియోసే చేస్తానేమో, లేకపోతే ఇంకేమైనా చేస్తానేమో, బట్ మంచి వీడియోసే చేస్తాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఉన్నంతకాలం నా పిల్లలు చూసుకున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పేవంటే నా పిల్లలు నన్ను ఏదైతే చూస్తూ పెరుగుతున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలా పెంచుకోగలిగితే, నేను వాళ్ళకి ఎంత కేరింగ్ తీసుకుంటానో, ఎంత వాళ్ళకి నేను నచ్చుతానో వాళ్ళ పిల్లలకు కూడా నా పిల్లలు అంతే నచ్చితే అంతకంటే ఆనందం ఏం లేదండి. జస్ట్ తోచింది చెప్పడం, నచ్చింది చేయడం, ఇదే నా మనసుకి ఆనందాన్ని ఇచ్చే పని. బట్ థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసినందుకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాటికి ఇంతే. మళ్ళీ మాటే మంత్రం ద్వారా కానీ, పలికే బంగారం ద్వారా కానీ, రీల్స్ షార్ట్స్ ద్వారా నేను మీకు కనిపిస్తూనే ఉంటాను. బట్ F3 ఫన్ ఫ్యాన్ ఫ్రైడే నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈలోపు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అందరూ బాగుండాలి, నవ్వుతూ ఉండండి, ఎదుటి వాళ్ళ నవ్వుకి మీరు కారణం అవ్వండి. కిక్ వేరు, ఎప్పుడు చెప్పే మాటే కదా. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఉండనా మరి? ప్రేమతో మీ ప్రణతి.